కాకినాడ నగరంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమై సోమవారంతో 2 సంవత్సరాలు పూర్తవుతుందని, తక్షణమే నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన సాగించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ నగర కన్వీనర్ పలివెల వీరబాబు, సభ్యులు కె సత్యరాజులు మీడియాతో మాట్లాడుతూ 2005లో కాకినాడ పురపాలక సంఘం నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ పొంది ఎన్నికలు నిర్వహించారని, నాటి పాలకవర్గం 2010లో ముగిసిందని అన్నారు. అనంతరం గ్రామాల విలీనం పేరుతో కోర్టు వ్యాజ్యాల వల్ల 7 ఏళ్ల పాటు నగరంలో ప్రత్యేక అధికారుల పాలన సాగిందని వారు చెప్పారు. 2017లో హైకోర్టు వారి ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించి సెప్టెంబర్ 16న పాలకవర్గం కొలువు తీరిందని అన్నారు. రెండవ పాలకవర్గం గడువు కూడా 2022 సెప్టెంబర్ 15తో ముగిసి 16వ తేదీ నుండి ప్రత్యేక అధికారి పాలనలోనే పాలన కొనసాగుతోందని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతున్నప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 16కి కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలనకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది 74వ రాజ్యాంగ సవరణకు పూర్వయుద్ధం. క్రమం తప్పకుండా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్థానిక ప్రభుత్వాలకు కూడా అదే విధంగా ఎన్నికలు నిర్వహించాలని గ్రామ పంచాయతీలకి 73, నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు 4 రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ కాకినాడలో 74వ రాజ్యాంగ సవరణ యాక్షన్ చేయబడుతుంది. ఇప్పటికైనా సీఎం తరపున మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి నిర్వహించి ప్రజాపాలన సాగించాలని కోరుతున్నాం. కారణం ఏంటంటే, కేంద్రం ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, వారు ఏ పథకాలు పెట్టినా, ఏ సంక్షేమం తీసుకొచ్చినా అవన్నీ కూడా స్థానిక ప్రభుత్వం ద్వారానే అమలు చేయడం అనేది మన దేశంలో ఉంటుంది. అదేవిధంగా ప్రజలు తమ యొక్క దైనందిన సమస్యలు ప్రభుత్వం ద్వారానే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. కాకినాడ నగరంలో 2 సంవత్సరాలుగా ప్రజాపాలన లేకపోవడం వల్ల అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. అధికారుల ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా పాలన సాగినట్లయితే ఒక సమగ్రమైన అభివృద్ధి జరగడానికి, సమస్యల పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యం ఉండడానికి, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పటికైనా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించి పాలన ప్రారంభించాలని సీ తరపున డిమాండ్. ప్రజల యొక్క నిత్యావసర ఒక ప్రక్క విపరీతమైనటువంటి వైరల్ ఫీవర్స్తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రెండోది కాలంలో నిండిపోయి శుభ్రత లేక ఏ చిన్న వచ్చినా మెయిన్ రోడ్డు ప్రధాన కార్యాలయాలు కూడా నీటితో మునిగిపోతాయి. విజయవాడ పరిస్థితి చూసాం. ఒక పరిస్థితి కాళ్ళలో రాకుండా ఉండాలి అంటే ఇన్ని పరిస్థితులన్నిటినీ చక్కబెట్టాలి అంటే ప్రజాపాలన అనేది ఉండాలి. ఆ రకమైనటువంటి ప్రజాపాలన నిర్వహణకి కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు జరిపి వర్గాన్ని నియమించాలి. రెండవది చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీని స్వస్థ సంస్థలు అంటే ఏ పరిపాలన లేకుండా దిక్కుమాలోళ్ళ కింద వదిలేశారు. ఉన్న ప్రజలకి మంచినీటి వసతి, కనీస సదుపాయాలు లేవు, నిత్యావసరాల లేదు. పరిపాలన చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎలా జరుగుతుంది కూడా తెలుసు. విపరీతంగా ఆరోగ్య వాతావరణం, చెత్తా చెదారం, రోడ్లు శుభ్రం ఎక్కడా లేదు. వీటిని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి దృష్టిలో తీసుకుని వెంటనే కార్యక్రమాన్ని పరిష్కారం చేయాలా. అలాగే నగరపాలక సంస్థ ఎన్నికలు జరపాలని చెప్పి